నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారిని కలవడం జరిగింది. ఆమె ఎప్పుడైతే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసిందో, తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది, ఆ పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసిందో, సో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయడం వల్ల ఆమె చీల్చవలసినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్కే పడి కాంగ్రెస్ గెలిచింది అని ఆమె భావిస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా ఆ ఒప్పందంలో భాగంగా ఆమెకు రాజ్యసభకు పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5ో 6ో రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. ఇక 15 రోజుల్లో రాజ్యసభ నామినేషన్లు కూడా వేయబోతున్నారు. కాబట్టి సో ఆమెను కర్ణాటక నుంచి కానీ లేదా తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో రాజ్యసభ ఎంపీగా చేస్తామని ఆ మాటను నిలబెట్టుకోవాలని నిన్నైతే ఆమె రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. సో అందులో భాగంగానే డికే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సిద్ధరామయ్య రిజైన్ చేసినటువంటి నేతృత్వంలో సో వాళ్ళు ముఖ్య నాయకులందరినీ కలవడం జరిగింది. సో కర్ణాటక నుంచి ఎవరెవరిని రాజ్యసభకు పంపాలనే దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. సో కర్ణాటక నుంచి ఇచ్చినటువంటి హామీలో భాగంగా షర్మిలానైతే రాజ్యసభకు పంపించాలని, సో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందని, మొన్నటికి మొన్న కేరళలో కూడా గెలిచారు, తమిళనాడులో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు, 2 మంత్రులు కూడా ఉన్నారు. సో ఎలాగూ దక్షిణ భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణలోనూ వాళ్ళే రూలింగ్లో ఉన్నారు, కర్ణాటకలోనూ వాళ్ళే రూలింగ్లో ఉన్నారు, కేరళలోనూ వాళ్ళే రూలింగ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం అవ్వాలంటే సో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని లాక్కొని దానికి పేరు మార్చి వైఎస్ఆర్సీపీ అని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో నుంచే ఒక వ్యక్తిని మనము బలంగా బలపరిస్తే, అంటే ఈ పార్టీ పగ్గాలు ఇస్తే కనీసం కొంతవరకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయినటువంటి ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఈ మైనారిటీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళను ఆకర్షించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఆమెకి పిసిసి ప్రెసిడెంట్ పదవి వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా ఆమెకి ఏమీ పదవి లేదు కాబట్టి ఇప్పుడు పార్టీ బలోపేతం చేయడానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నటువంటి నేతృత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారము సో రాజ్యసభలో తనకు అవకాశం కల్పించాలని నిన్న పార్టీ పెద్దలనైతే కలవడం జరిగింది. సో వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారని, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారని, సో కాంగ్రెస్ నుంచి పార్టీ మారి వెళ్ళిపోయినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిరిగి గర్వోపసిలాగా తీసుకురావాలనేటువంటి వాళ్ళు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండడంతో సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభావితం చూపించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సో వైఎస్ షర్మిలకు రాజ్యసభ పంపాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ వాళ్ళు మాట ఇవ్వడము, మాట తప్పడము, మడమ తిప్పడము వాళ్లకు అలవాటే. కాబట్టి మరి నిజంగా షర్మిలకు రాజ్యసభ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారిస్తారా, లేకపోతే ఇంకెవరైనా పెద్ద పాత నాయకులు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఒకవేళ గనుక షర్మిలకు గనుక రాజ్యసభ స్థానం కల్పించి ఆమె గనుక అగ్రెసివ్గా గనుక క్యాంపెయిన్ గనుక చేయగలిగితే ఆమె ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఎంతో కొంత ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపుకు ఆకర్షించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి గడ్డు కాలమని చెప్పాలి. ఆల్రెడీ ఐసీయూలో ఉంది పార్టీ. అలాంటి పార్టీని మళ్ళా ఈ నియోజకవర్గ పునర్విభజన అంటున్నారు. ఒకవైపు ఎక్కువ మంది అభ్యర్థులు కావాలా, మరోవైపు కాంగ్రెస్ బలపడితే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకులో కొంత శాతం, అంటే 1-2% కాంగ్రెస్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఈ జన్మలో కాదు కదా, ఇంకొచ్చే జన్మలో కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఈ పరిచయాలతో షర్మిలకు రాజ్యసభ సీటు రాకుండా చేయడానికి ఆయన ప్రయత్నాలు కూడా ఆయన మొదలుపెట్టినట్లయితే వార్తలైతే వస్తుంది. మరి చూద్దాం, షర్మిల రాజ్యసభకు వెళ్తుందా, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో బలపడబోతుందా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.